హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23వ తారీఖున మెగా జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 4 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. 10th ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. ఇక జనవరి 23వ తారీఖున మొత్తం 4 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. 4 జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఏ జిల్లాల్లో నిర్వహిస్తున్నారంటే జనవరి 23వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే అన్నమయ్య జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. ఈ 4 జిల్లాల్లో జనవరి 23వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జనవరి 24వ తారీఖున, జనవరి 25వ తారీఖున నిర్వహించేటటువంటి జాబ్ మేళాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేస్తాను. మీ జిల్లా ఏది అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే జాబ్ మేళాలో పాల్గొనాలనుకుంటారో అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజోల్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. జనవరి 23వ తారీఖున జాబ్ మేళాని అయితే ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నమాట. డిగ్రీ కాలేజ్లో మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. పీజీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. చాలా మంచి కంపెనీల్లో ముత్తూట్ ఫైనాన్స్ వంటి కంపెనీలో, ఎల్ఐసి వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. శాలరీకి సంబంధించినటువంటి వివరాలన్నీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుందన్నమాట. ఏ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, జాబ్ రోల్ ఏంటి, క్వాలిఫికేషన్, ఆ కంపెనీల వారుగా ఎటువంటి అర్హతల వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారనే డీటెయిల్స్ ఇచ్చారు. వర్క్ లొకేషన్, ఏ ప్రాంతంలో వర్క్ చేయాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కువ భాగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక అలాగే శాలరీ ఎంత ఉంటుంది, వేకెన్సీస్ ఎన్నో, ఆ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్సా, లేకపోతే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారా అనే డీటెయిల్స్ ఇచ్చారు. ఏజ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ
శ్రీ వైకేఆర్ అండ్ కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నేతాజీ నగర్, స్టౌబీడి కాలనీ, కొవ్వూర్, ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. జనవరి 23వ తారీఖున మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. కంపెనీల వివరాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. అర్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అయితే ఈ జిల్లాలో మాత్రం 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారండి. నెల్లూరు జిల్లాలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ భాగం నెల్లూరు జిల్లాలోనే వర్క్ లొకేషన్ అయితే ఉంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కన్నా తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అంటే కన్నా విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వెంకటగిరి, తిరుపతి డిస్టిక్ ఈ ప్రాంతంలో జనవరి 23వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్నటువంటి విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కంపెనీల వివరాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అర్హతలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, 10th క్లాస్ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయండి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఏజ్ చూసుకున్నట్లయితే కానీ 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా అండి. అన్నమయ్య జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కనుక ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. జాబ్ ఫైర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది జనవరి 23వ తారీఖున. ఏ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే హుండాయ్ మోబిస్, అదేవిధంగా అపోలో ఫార్మసీ కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఫార్మసీ చేసినటువంటి వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ 4 జిల్లాల్లో జనవరి 23వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.